ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ సైన్. నన్ను ఆశీర్వదించమ్మా. విజయోస్తు. ఈ వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఒక్క నిమిషం మావయ్య గారు. ఏంటమ్మా? కోట్ల రూపాయల వ్యాపారం అంటున్నారు. ఒకసారి చదువుకుని సంతకం పెడితే మంచిది. వాట్ షీ సే? She is telling to go through the documents. So, you have doubt about the agreement? Do you think we are scamming you people? మేమేమైనా మోసం చేస్తామో మా మీద నమ్మకం లేదా అని అయ్యో. అడుగుతున్నారు. అయ్యో అలా కాదండి. వ్యాపార ధర్మం ప్రకారం ఏ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలన్నా ఒకసారి చదువుకుంటే ఇరు వర్గాలకి మంచిది కదా అన్న ఉద్దేశంతోనే చెప్తున్నానండి. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? 100 కోట్లతో చేసే బిజినెస్ ఇది. వాళ్ళకి మన పద్ధతులు నచ్చి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటే నీ పిచ్చి డౌట్లేంటి? అసలు ఏంటమ్మమ్మా ఇది? వాళ్ళని అనుమానించడం అంటే ఇంటి పరువుని మర్యాదని అనుమానించడమే. వాళ్ళకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు మధ్యలో నువ్వు అడ్డుపడ్డవేంటి? నమ్మకం ఉండాలమ్మమ్మ గారు. అలానే గుడ్డిగా నమ్మితే తర్వాత నష్టపోయేది మనమే. జాగ్రత్తగా ఉండాలని చెప్పాను తప్ప ఇక్కడ ఎవరిని అవమానించాలన్న ఉద్దేశం నాకు లేదు. What she said? I will tell you. శృతి, వద్దమ్మా. నాకు నమ్మకం ఉంది. నేను సంతకం పెట్టేస్తాను. ఏం కాదు. ప్లీజ్ స్టాప్. ఫస్ట్ గో టు ద డాక్యుమెంట్. నో నీడ్ సార్. వీఆర్ ఓకే విత్ ఇట్. నో వే. యూ షుడ్ రీడ్ అండ్ క్లియర్ అవర్ డౌట్. అయింది. అనుకున్నదంతా అయింది. ఆయన మొహం చూసావా ఎలా కోపంగా మారిందో? నోటి దాకా వచ్చిన ముద్దని నేలపాలు చేశావు. కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఒక్క మాటతో దూరం చేశావు. అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి. నాన్న, ఆయన చెప్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి చదవండి. అది కాదురా. ప్లీజ్ నాన్న చదవండి. అంతా కరెక్ట్గానే ఉందిలేరా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఐఎమ్ సారీ ఫర్ హర్ వర్డ్స్. నో 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 నో, షుడ్ నాట్ సే సారీ. షీ ఈజ్ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్. ఇట్స్ అవర్ డ్యూటీ టు క్రాస్ చెక్ ద డాక్యుమెంట్ బిఫోర్ మేకింగ్ ఎనీ ఇంప్రెషన్. వకీల్ సాబ్ ఏం చెప్తున్నాడు? అతను నీకే సపోర్ట్ చేస్తున్నాడు. ఏదైనా బిజినెస్ మొదలు పెట్టే ముందు అన్నీ కరెక్ట్గా చూసుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేసింది చాలా మంచి పనని ఆయన నిన్ను పొగుడుతున్నారు. ఎస్, డన్ ఏ గుడ్ జాబ్. ఇవ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్. ప్లీజ్ టేక్ యూ సీట్. అమ్మా,
నువ్వు అనుమతిస్తే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది జనార్దన? ఈరోజు మనకి ఈ బిజినెస్ డీల్ సెట్ అయిందంటే దానికి ఇంట్లో వాళ్ళందరూ తమ వంతు సహాయం చేశారు. కానీ అందరికన్నా ఎక్కువగా కష్టపడింది, కోట్ల రూపాయల వ్యాపారం అవడానికి కారణమైంది మాత్రం పున్నమినేనమ్మా. లేదు మావయ్య గారు, నేనేం ప్రత్యేకంగా చేయలేదు. ప్రతి పనిలో ఎవరో ఒకరు సహాయం చేస్తూనే ఉన్నారు. పొగడతలకు కూడా 10 మంది సాయం కావాలంటున్నావు చూడు, ఇదేనమ్మా నీ గొప్పతనం. ఇంట్లో గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి మీద వంట చేశావు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా బాగా మాట్లాడావు. ఆఖరికి నేను కళ్ళు మూసుకొని సంతకం పెట్టడానికి కూడా సిద్ధమైతే నువ్వు నమ్మకం, పారదర్శకత గురించి చాలా ఇంప్రెస్ చేసావు కూడా. పున్నమికి చదువు లేదేమో కానీ తెలివితేటల్లో మాత్రం ఏం మాత్రం తక్కువ కాదు. ఏమంటావు నానమ్మా? అవన్నీ నేను చెప్పలేను గాని మీ నాన్న చెప్పిన మాటలన్నీ నిజమే. మనకి కాంట్రాక్ట్ రావడానికి కారణం పున్నమినే. ఊరుకోమ్మా, నువ్వు ఇలా మాట్లాడతావని కల్లో కూడా అస్సలు అనుకోలేదు. నా కూతురికి అవకాశం రాలేదు కాబట్టి పున్నమి హైలైట్ అయిందే కానీ ఇందులో పున్నమి గొప్పతనం ఏమీ లేదు. మీ తల్లి కూతుళ్ళకి వంటింట్లో చెప్పిన మాటలు మర్చిపోయారా? అందరి ముందు 4 పీకి గుర్తు చేయమంటారా? ఎందుకులే అమ్మమ్మా, నువ్వేదో ఫ్లోలో ఉన్నావు కదా, నువ్వు కంటిన్యూ చేయి. మేము చెవులకి తప్ప నోటికి పని చెప్పం. శృతి, మంచి జరిగినప్పుడు ఒప్పుకోవటం ఎప్పటికీ తప్పు కాదు. అప్పుడే మనిషికి సంస్కారం ఉన్నట్టు. ఈ రోజు తన వల్ల ఇంటికి, వ్యాపారానికి మంచి జరిగింది కాబట్టి అందరి ముందు చెప్పాను. అంతేకాని అదంటే నాకు ప్రేమ లేదు, కోపము తగ్గలేదు. ఎప్పటికీ తనని నేను కోడలుగా ఒప్పుకోను. పున్నమి, ఫస్ట్ టైం నానమ్మ కోపం కన్నా ముందు నేను పొగిడింది. అవును వకీల్ సాబ్, నాకు కూడా చాలా కొత్తగా ఉంది. కష్టే ఫలి అంటే ఇదేనమ్మా. నువ్వు చేసే తప్పులు వెతికే మనిషి గొప్పగా చెప్పారిప్పుడు. ఏదో ఒక రోజు అత్తయ్య మనసులో ఉన్న కోపం, ద్వేషం కూడా పోతే అంతే చాలు. పోతుందమ్మా, మా వదిన అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఖచ్చితంగా సాధిస్తుంది. నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మా, ఈ భజన కార్యక్రమం మనకు అవసరమా? ఇంకొక్క మాట విన్నా నా చెవులు పగిలిపోయేలా ఉన్నాయి. ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. వెళ్ళిపోదాం పదమ్మా. పున్నమి అనే పేరు పెట్టుకుని ఈ కొంపలు చేరి మా బతుకుల్ని అమావాస్య చేస్తున్నావు. ఏదో ఒకరోజు నీ జీవితం మొత్తం చీకటిమయం చేయకపోతే నా పేరు కళావతే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.